Hi students, today we will learn the content model categories in the web programming. Here there are the content model diagram shows different kinds of model categories. In that here we are seeing the flow, interactive, phrasing, embedded, metadata, headings and sectioning, etc. Here first see the metadata category. Metadata category includes elements that provide information associated with the web page as a whole. అంటే ఇక్కడ మెటాడేటా కేటగిరీ అనేది ఏమి ఇంక్లూడ్ చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ద ఎలిమెంట్స్ దట్ ఆర్ అలౌడ్ ఇన్ ద హెడ్ కంటైనర్. హెడ్ కంటైనర్లో మనం ఏమైతే ఇంక్లూడ్ చేసుకుంటామో అవన్నీ కూడా మెటాడేటా కేటగిరీలో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద మెటా కేటగిరీ ఆర్ బేస్, లింక్, మెటా, నో స్క్రిప్ట్, స్క్రిప్ట్, స్టైల్ అండ్ టైటిల్ includes all the elements that are allowed in the head category. Next వచ్చేటప్పటికి see the flow category. So flow category కి వచ్చేటప్పటికి it includes the plain text and all the elements that are allowed in a web page body container. సో ప్లెయిన్ టెక్స్ట్కి మనము ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం ఏ కంటైనర్స్ అయితే వాడతామో అవన్నీ కూడా కమ్స్ అండర్ ద ఫ్లో కేటగిరీకి వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బ్లాక్ కోట్, డివ్, హెచ్ఆర్, పి, ప్రీ, స్క్రిప్ట్, సప్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద ఫ్లో కేటగిరీ ఎలిమెంట్స్గా మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్క్రిప్ట్ ఎలిమెంట్స్. స్క్రిప్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫర్ ద జావా స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ ద మెటాడేటా కేటగిరీ అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఫ్లో కేటగిరీ అని కూడా మనము చెప్పచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే ద స్క్రిప్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫర్ ద జావా స్క్రిప్ట్ అన్నాం, ఇట్స్ ఇన్ ద ఫ్లో కంటెంట్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ ద మెటాడేటా కంటెంట్. ఎందుకంటే స్క్రిప్ట్ ఎలిమెంట్ని హెడ్లో కూడా మనం యూజ్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ లీగల్ టు యూజ్ ఇన్ ద బాడీ. కాబట్టి మనం దీన్ని రెండు రకాలుగా రెండు కూడా అందుకే అక్కడ చూడండి ఓవర్లాప్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇట్ ఈజ్ కమ్స్ అండర్ ద టూ కేటగిరీస్. వన్ ఈజ్ ఫ్లో కేటగిరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మెటాడేటా కేటగిరీ, కంటెంట్ కేటగిరీ అనమాట. అండ్ నెక్స్ట్ ద సబ్ ఎలిమెంట్ ఫర్ సూపర్ స్క్రిప్టింగ్, ఇట్ ఈస్ ద ఫ్లో కేటగిరీ, ఫ్లో కంటెంట్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రేజింగ్ కంటెంట్. ఫ్రేజింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ దోస్ టూ కేటగిరీస్ ఆర్ ఇన్ ద కంటెంట్ మోడల్ కేటగిరీస్ డయాగ్రామ్. అందుకనే కొన్ని మనకి ఇంటర్సెక్ట్ చూపిస్తూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఫ్రేజింగ్ కేటగిరీ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే అవి మనకి ఫ్రేజ్ అంటే సింటాక్స్లు గ్రామటికల్గా మనకి చూపించేవన్నీ కూడా ఫ్రేజింగ్ ఎలిమెంట్స్గా మనం చూపిస్తాము. అంటే ఎబ్రివేషన్సు, తర్వాత బోల్డు, బిఆర్, సైటు, కోడ్, డెల్, డిఎఫ్ఎన్, ఎమ్, ఐ ఫర్ ఇటాలిక్ అనమాట. అలాగే ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం అండ్ కేబీడి ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద స్మాలు, స్పాను, స్ట్రింగు, సబ్బు, సప్పు, టైము, యూ అండర్లైన్ కోసం యూ వాడతాం కదా అది, అండ్ వేరియబుల్స్, డబ్ల్యూబిఆర్ ఇవన్నీ కూడా ఫ్రేజింగ్ కేటగిరీ ఎలిమెంట్స్గా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంబెడెడ్ కేటగిరీ. ఇట్ ఇంక్లూడ్స్ ద ఎలిమెంట్స్ దట్ రిఫర్ టు ఏ రీసోర్స్ దట్ ఈ సపరేట్ ఫ్రమ్ ద కరెంట్ వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఎలిమెంట్ కానీ లేకపోతే వీడియో కానీ ఎట్లా పెట్టామనుకోండి, అవి ఎంబెడెడ్ క్యారెక్టర్ ఎలిమెంట్స్ అనమాట. అంటే అది సపరేట్ ఫైల్, ఆ ఫైల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి వీటినన్నిటినీ కూడా ఎంబెడెడ్ కేటగిరీలో చెప్తాం. కాబట్టి ఇందులోకి వచ్చేటప్పటికి ఆడియో ఎలిమెంట్స్, క్యాన్వాసు, ఐఫ్రేము, ఇమేజ్ అండ్ వీడియో ఇవన్నీ కూడా ఎంబెడెడ్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటరాక్టివ్ category. It includes the elements that are
ఇంటెండెడ్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్ కోసం ఏదైతే ఇస్తామో, అంటే సపోజ్ మనం ఫామ్ డిజైన్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ ఏరియా ఇస్తాం కదా. సో ఆ టెక్స్ట్ ఏరియా కనుక ఇస్తే మనము ఆ టెక్స్ట్ ఏరియాలో యూజర్ తన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తారు, అంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, లేకపోతే తన ఇంటరాక్షన్ అంతా కూడా చూపిస్తారనమాట. సో అలా చూపించినప్పుడు మనకి వాడే ట్యాగే నథింగ్ బట్ ద ఏమని చెప్తున్నాము అని అంటే, అలా చూపించినప్పుడు యూజ్ చేసే ట్యాగ్స్ని మనము ఇంటరాక్టివ్ ట్యాగ్స్గా మనం స్పెసిఫై చేస్తున్నాం అనమాట. ఇంటరాక్టివ్ కేటగిరీ ట్యాగ్స్గా మనం స్పెసిఫై చేస్తున్నాం. కాబట్టి ఎగ్జాంపుల్ ఈజ్ ద టెక్స్ట్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్డింగ్ కేటగిరీ అంటాం. హెడ్డింగ్ కేటగిరీ ఇంక్లూడ్స్ ఎలిమెంట్స్ దట్ డిఫైన్ హెడర్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్. ఒక రిలేటెడ్ కంటెంట్కి ఏదైతే ఉందో దానికి ఒక గ్రూప్గా డిక్లేర్ చేసుకుని ఇది హెడ్ అని మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ ద హెడ్డింగ్ కేటగిరీ అంటాం. అలాగే ఎగ్జాంపుల్ H1, H2, H3, H6 వరకు ఉన్నాయి కదా హెడ్డింగ్స్. H1 నుంచి H6 వరకు ఇవన్నీ కమ్స్ అండర్ ద హెడ్డింగ్ కేటగిరీ. అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ద సెక్షనింగ్ కేటగిరీ. ఇట్ ఇంక్లూడ్స్ ఎలిమెంట్స్ దట్ డిఫైన్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్. అంటే ఈ పర్టికులర్ ఇంతవరకు దీన్ని ఒక సెక్షన్గా మనం డిక్లేర్ చేస్తున్నాము, అండ్ దీన్ని ఒక ఆర్టికల్గా డిక్లేర్ చేస్తున్నాము, అండ్ లింక్స్ అన్నీ కూడా ఈ పార్ట్లో ఉన్నాయి అని మనము డిఫైన్ చేయడానికి ఆర్టికల్, ఎసైడ్, సెక్షను, న్యావ్ ఇట్లాంటివన్నీ కూడా మనం స్పెసిఫై చేస్తామన్నమాట ట్యాగ్స్, కంటైనర్స్. సో కాబట్టి వాటినన్నిటినీ కూడా అవన్నీ కూడా కమ్స్ అండర్ ద సెక్షనింగ్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అంటే డిఫరెంట్ టైప్ వాట్ ఆర్ ద కంటెంట్ మోడల్ కేటగిరీస్ అంటే ఇది అన్నీ కూడా మీరు చెప్పచ్చు. ఏమేమిటి ఉన్నాయి అని అంటే ఫ్లో కేటగిరీ, ఇంటరాక్టివ్ కేటగిరీ, ఫ్రేజింగ్ కేటగిరీ, అండ్ ఎంబెడెడ్ కేటగిరీ, అండ్ హెడ్డింగ్ కేటగిరీ, అండ్ సెక్షన్ కేటగిరీ, అండ్ మెటా కేటగిరీ. వీటన్నిటినీ గురించి మీరు చెప్తారు. వాటన్నిటిని ఎక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం, అవి ఏ టైప్ ఆఫ్ కంటైనర్స్ ఏం చేస్తాయి అనేది మనం మెన్షన్ చేస్తూ వాటికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం చెప్పినట్లయితే దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మోడల్ కేటగిరీస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ హ్యాపీ ఈ లర్నింగ్.